ప్రైజ్ ద లార్డ్. ఒంటరితనంతో బాధపడుతున్నావా? అయితే ఈ మాటలు నీకోసమే. ఏకాకి సంఘం మాట్లాడుతున్న మాటలు. ఈ పాపలోకాన ఏకాకినై నేనుండా, నన్ను కన్న తండ్రి నా సృష్టికర్త నా యొద్దకొచ్చి నా తోడు నిలిచే, పుట్టింట చేర్చి పోషించుచుండే. దేవుని మాటలతో అన్నదమ్ముల తోడ అక్క చెల్లెళ్ళ తోడ నా పుట్టినిల్లు కనుల విందుగా నుండే. నాదు రక్షణకై నా కన్న తండ్రి బలియాగమాయి, అనాథగా విడువక అత్తింట చేర్చి, బావమరుదుల తోడ నా తెళ్ళు దండిగా నుండి, తోడి కోడళ్ళ తోడ తులతూగుచుండే. వదిన మరదళ్ళ మనవి తృప్తిగా నుండి, అత్తమామల బోధ వినసొంపుకుంటే. నా తండ్రి ప్రేమను రుచి చూపుచుండే, ఆ ప్రేమలో నేను మయమరిచిపోతి, నా ఒంటరితనము నే మరిచిపోతి. ఇట్లు సమృద్ధి సంఘం, ఏకాకి సంఘము సమృద్ధి సంఘముగా మార్చబడింది. ఎట్లా మార్చబడింది అంటే, ఈ లోకంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మన కన్న తండ్రి, ఆయన మనల్ని సృష్టించాడు. తర్వాత తన మందిరం అనేటువంటి పుట్టినిల్లు ఇచ్చాడు. తర్వాత విశ్వాసులను అన్నదమ్ములుగా ఇచ్చాడు, అక్క చెల్లెలుగా ఇచ్చాడు. ఆయన బలియాగమై యేసు ప్రభు మన కొరకు శిలువలో బలియాగమైనాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథము మనకిచ్చాడు. అందులో పాత నిబంధన కొత్త నిబంధన కూడా ఇచ్చాడు. తర్వాత ప్రార్థన చేసేదానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత ప్రార్థన నేర్పిస్తూ వచ్చినాడు. తర్వాత 2 నిబంధనలో ఉన్నటువంటి మాటలు ఎంతో బోధించేటువంటి మాటలు, ఎంతో శ్రేష్టమైన మాటలు. అవన్నీ మనం చదువుతున్నప్పుడు దేవుని ప్రేమను మనం రుచిస్తూ ఉంటాం. తర్వాత అవన్నీ మన హృదయంలో మనం దేవుని ప్రేమను రుచించినప్పుడు మనం ఒంటరితనాన్ని మర్చిపోతాం. ఆ యొక్క సమృద్ధిలోనికి మనము నడిపించబడతాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.